ఇక కర్నూలు జిల్లా నంద్యాలలో కర్నూలు జిల్లా ఎస్పీ కాగినెల్లి పకీరప్ప నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజల రక్షణకై ప్రాణాలు వీడిన పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో ఈ రక్తదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఎస్పీ కాగినెల్లి పకీరప్ప, నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్, నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కావాలనే తీసుకోపోయి తీసుకున్నాకనే సమేత ఇవ్వకుంటే సార్ సార్ చూడండి సార్ నోట్లో పెట్టాలి. ఇక్కడ కూడా అయిపోయింది సార్ సార్ డిఎస్పీ సార్ సార్ డిఎస్పీ సార్ 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 రాజనాయకుడు కూడా రమ్మన్నారు. ఓకే సార్. ఓపులేశ్వరమ్మ నంద్యాల కార్యాలయంలో ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. అన్ని దానాల్లో కల్లా రక్తదానం గొప్పది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. చాలా వరకు ఈ మధ్యకాలంలో అవేర్నెస్ కూడా పెరిగి ప్రజలందరూ కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావడం చాలా మంచి పరిణామం. ఒక మనిషిని పునర్జన్మ ఇవ్వడం అనేది ఈ రక్తదానం వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదాన శిబిరాల్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పోలీస్ యంత్రాంగాలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆరోగ్య విషయాలు వాళ్ళ కోసం కష్టపడే పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా ఈ యొక్క సంస్కరణ సభల ద్వారా మనందరం కూడా వాళ్ళందరినీ ఒకసారి స్మరించుకొని వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరోసారి ఎవరైతే రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారో వాళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఓకే కదా సార్ విలేకరులు కూడా ఇచ్చేయండి. మీడియా సర్టిఫికేట్ తీసుకుంటే రఘు దగ్గర రఘు రఘు చూడకు చూడ రాదనా ఆగనా నన్ను సారా నంద్యాల ట్రాఫిక్ పోలీసు వారు ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు పోలీసు అమరవీరుల సంస్కరణ వారానికి సందర్భంగా ఈరోజు రక్తదానం చేస్తున్నాం. ఈ రక్తదాన శిబిరంలో మా ట్రాఫిక్ వాళ్ళు దాదాపు 15 మంది వాలంటరీగా రక్తదానం చేస్తున్నారు. ఇతను ఇక్కడ కింద రక్తదానం చేస్తున్న వ్యక్తి వచ్చేసి మా స్టేషన్లో సీనియర్ మెన్. మిగతా వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఫస్ట్ నేనే ఇస్తాను సార్ అని ఇచ్చినారు. ఇటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చే వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చేది చాలా సంతోషం. ఇట్లా సేవా కార్యక్రమంలో భవిష్యత్తులో ఇంకా మెడికల్ క్యాంపులు కూడా పెట్టాలనుకుంటున్నాం. మెడికల్ క్యాంపులు కూడా పెట్టాలి.